గజ్వేల్ నియోజకవర్గం నుండి కేసీఆర్ గారు 2014, 2018, 2023లో పోటీ చేసి వరుసగా గెలిచారు. మొదటి 2 సార్లు గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలిచినప్పుడు సీఎం అయ్యారు. మూడవసారి గెలిచి ప్రతిపక్ష నేత అయ్యారు. అయితే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి తాను సీఎం కాలేదని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదా? అలా కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో వ్యూహాత్మకంగా కొద్ది రోజులు మౌనంగా ఉండి మళ్ళీ వచ్చి ఉద్యమాన్ని నడిపేవారు. 2023 డిసెంబర్ 3వ తారీఖు రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకొని అధికారాన్ని దక్కించుకుంది. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అదే రోజు కేసీఆర్ గారు OSDతో తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపించారు. తీవ్ర నిరాశలో ఫామ్ హౌస్కు అదే రోజు వెళ్ళిపోయారు. డిసెంబర్ 3వ తారీఖు రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే డిసెంబర్ 7వ తారీఖు రోజు కేసీఆర్ గారికి ఫ్రాక్చర్ అయింది. అలాగే సర్జరీ కూడా అయింది. సర్జరీ నుండి కోలుకొని 2 నెలల తర్వాత ఫిబ్రవరి 1, 2024 రోజు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం పదవికి దూరం అయిన కేసీఆర్ గారికి 2024 పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ పెద్ద నిరాశకు గురి చేసింది. ఒక్క సీటు కూడా రాలేదు. 9 సిట్టింగ్ స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది. దానికి తోడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎం కావడం మరియు కేంద్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం బీఆర్ఎస్కు నిరాశను గురి చేసేదే. అంతకుముందు జరిగిన 2 ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ దగ్గర సీట్లు ఉన్నప్పటికీ బీజేపీ పార్టీకి ఫుల్ మెజార్టీ వచ్చింది. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లో సీట్స్ వస్తే రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ కేంద్రంలో చక్రం తిప్పేవారు కేసీఆర్. ఈ విధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏవి తనకు అనుకూలంగా లేకపోవడంతో కేసీఆర్ గారు చాలా నిరాశకు గురయ్యారు. ఇంకో 4 ఏళ్ల వరకు ఎలక్షన్స్ లేవు, అందుకే సైలెంట్ అయిపోయారా? కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన హైడ్రాపై కేసీఆర్ మాట్లాడకపోవడం, అన్నీ కేటీఆర్ ముందుండి చూసుకోవడం దేనికి సంకేతం? 2023లో బీఆర్ఎస్ అధికారంలో వస్తే కేటీఆర్ సీఎం అవుతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ అలా కాలేదు. అసలు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎలక్షన్లో పోటీ చేస్తారా? 2023 ఎలక్షన్స్ అయిపోయి ఇప్పటికీ 13 నెలలు అయిపోయింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తారా? 2024 పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో కనబడ్డ కేసీఆర్ ఇంకా మౌనంలోనే ఉన్నారు. తాను మౌనంలో ఉండి కాంగ్రెస్ పార్టీ తనకు తానే స్వయం కృపారాధం చేసి ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటుందని కేసీఆర్ భావిస్తున్నారా? నిత్యం ప్రజా సమస్యలపై పోరాడి ఎవరైతే జనాల్లో, మీడియాలో 5 సంవత్సరాలు కనబడతారో వారికే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారు. అసలు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ పోటీ చేస్తారా, లేక కేటీఆర్ఏ సీఎం ఫేజ్గా పోటీ చేస్తారా? ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ చర్చల్లో పాల్గొంటే బాగుంటుంది. అలా కాకుండా రేవంత్ రెడ్డిని సమోజిగా కేసీఆర్ భావించడం లేదా? ఏదేమైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజల గొంతు కావాలని కోరుకుందాం. ఇంకో విషయం, పార్టీ పేరు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిందో కలిసి రావడం లేదా? టీలో ఉన్న ఎమోషన్ బీలో లేదా? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ స్వంత రాష్ట్రంలోనే ఓడిపోవడం వల్ల వేరే రాష్ట్రంలో పోటీ సందిగ్ధంలో పడిపోయింది. ఒక్కసారి ప్రాంతీయ పార్టీ అని ముద్రపడ్డ తర్వాత ఆ పార్టీ వేరే ప్రాంతంలో పోటీ చేసిన ప్రభావం అంతంత మాత్రమే. ఇప్పుడు జనాలకు కావాల్సింది, కోరుకుంటుంది మునుపటి కేసీఆర్ మరియు టీఆర్ఎస్ అనే ఎమోషన్.